ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, సంఘస్థులకు, బిలీవ్ ఇన్ బైబిల్ ట్రూత్స్ కార్యక్రమాలు వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. చాలా సంతోషం. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీరందరూ మీ బైబిళ్లను సిద్ధపరిచి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము జీవాహారము. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు ఎంతసేపు బైబిల్కి దూరంగా ఉంటారో అంతసేపు మీరు జీవాహారాన్ని మీరు భుజించలేరు. మీరు బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని ఎల్లప్పుడూ కొనసాగాలని మనం చేస్తూ ఉన్నాను. సమయంలో కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మొదటి వచనాన్ని నేను చదువుతాను. బైబిళ్ళు తెరిచి నన్ను వెంబడించాను. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకో. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహాగణుడా, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఈ రీతిలో నాయన మరే ఆరాధనలు నాయన జరిగినప్పటికీ, మందిరాల్లో ఆరాధనలు జరిగినప్పటికీ నాయన మీరు మాకు ఇచ్చినటువంటి నాయన పరికరాలను బట్టి, టెక్నాలజీని బట్టి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి నాయన ఈ రీతిలో మాకు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధి నుంచి నాయన మేము దూరం కాకుండా నాయన ఎక్కడైతే 2-3 కలిసి నీ నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో మీరు ఉంటానన్నారు నాయన. ఇది ఆత్మీయమైనటువంటి ప్రక్రియ నాయన. మేమందరము నాయన ఈ కార్యక్రమం ద్వారా బలపడటానికి నాయన మేమందరము నాయన ఈ యొక్క కార్యక్రమంలో కొద్దిపాటిగా నాయన ఈ వాక్యాన్ని వింటూ నీకు చేరువలో సమీపించి మేము నాయన దీవెనలు పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఏ హృదయం అయితే నాయన దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొనుచున్న రీతిలో, ఏ హృదయం అయితే నాయన ఆ రీతిలో నాయన తృష్ణ కొనుచున్నదో ఆ హృదయాలను మీరు తృప్తిపరచండి. జీవాహారాన్ని మీరు దయచేయండి. బిడ్డల విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలోనికి ప్రవేశించడానికి మీరు సహాయం చేయండి. అల్పుడినైనా నన్ను మీ చాటుని మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మమ్మను మా అందరిని బలపరిచి మహిమ పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో విడి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరొకసారి మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ముందు ఒక మంచి టాపిక్ను నేను ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దానికి టైటిల్ నేను ఏమని ఇచ్చానంటే, మీకు విడుదల కావాలా లేదా విమోచన కావాలా? క్వశ్చన్ మార్క్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అందరికీ కావాల్సింది ఏంటంటే విడుదల లేదా విమోచన. దేని నుంచి కావాలి విడుదల లేదా విమోచన అని మనం ఆలోచన చేసినట్లయితే, జైల్లోంచి కాదు, లేకపోతే ఏదైనా కస్టడీలోంచి మనల్ని విడుదల విమోచన కావాలనేటటువంటి పరిస్థితి కాదు. ఈ విడుదల లేదా విమోచన మనకిదే. కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరూ విడుదలను కోరుకుంటూ ఉన్నారు, విమోచన కోరుకుంటూ ఉన్నారు. దాదాపు నెల పైన దగ్గరపడి 2వ నెల మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా చాలా భయాందోళనతో మరి ఇళ్లలోనే ఉంటూ అంత నిర్బంధంగా ఉంటూ బయటికి వెళ్తే కరోనా వైరస్ సోకుతుందేమో అనేటటువంటి భయంతో బాధపడుతున్నారు. ఒకవేళ వెళ్ళినా మాస్కులు పెట్టుకోవటం చాలా అనీజీ, చాలా అన్కంఫర్టబుల్ వేలో ప్రజలందరూ ముందుకు కొనసాగటం, భయంతో మరి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలో ఇలాంటి విపత్కాల పరిస్థితుల్లో మనకు విడుదల లేదా విమోచన కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి విపత్కాల పరిస్థితుల్లో ఎవరో మనకు సహాయం చేయలేరు. నరుడు లేదా మనిషి అనేటటువంటి వాడు ఎవడు కూడా ఒక సాటి మనిషికి ఇలాంటి విపత్తులో సహాయం చేయలేనటువంటి విడుదల లేదా విమోచన కలగజేసేటటువంటి పరిస్థితిలో ఎవరు కనపడరు. కనుక ఇలాంటి సమయంలో మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి? ముందుగా ఎలా ఆశ్రయించాలో మనం చూద్దాం. ఎవరు మనకు విమోచన కలగజేస్తారో
ఒక బైబిల్ గ్రంథంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ద్వారా మనం నేర్చుకుందాం. ఒక భక్తుని జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. అదే కీర్తనకారుడైనటువంటి దావీదు గారి నుంచి మనం నేర్చుకుందాం. ఆయన కలిగిన విపత్కాల పరిస్థితుల్లో ఆయన చూసినటువంటి, ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాజు అయినప్పటికీ, ఆయన గొప్ప అధికారి అయినప్పటికీ, ఆయన శాసిస్తే శాసనం వెంటనే జారీ అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పటికీ ఆయన మీద ఆయన ఆధారపడకుండా ఆయన ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుని పైన ఆధారపడినట్లుగా మనం చూడగలం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఏ రీతిలో అయితే ఆధారపడ్డాడో, ఏ రీతిలో అయితే ప్రార్థన చేశాడో, ఏ రీతిలో అయితే విమోచన కొరకు లేదా విడుదల కొరకు వేడుకున్నాడు మనం ఈ యొక్క లేఖనాల్లో మనం చూడొచ్చు. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదువుతూ ఉండగా మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రాజు అయినటువంటి దావీదు గారు, కీర్తనకారుడైనటువంటి దావీదు గారు మరి శక్తి సామర్థ్యాలు పవర్ చేతిలో ఉన్నప్పటికీ ఆయన ఏమని వేడుకుంటున్నాడో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు, నీ కోపము చేత నన్ను గద్దింపకము. ఈ రోజుల్లో ఈ కరోనా వైరస్ అనేది దేవుని యొక్క ఉగ్రత లేదా దేవుని యొక్క కోపము అని మనం చూడవచ్చు. మనుషులందరి పాపాలు ఎక్కువైపోయినందున అలనాడు మరి నోవాహు దినాల్లో జలప్రలయంలో అందరినీ దేవుడు శిక్షించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి అదే రీతిలో సొదొమ గొమొర్రా పైన దేవుని కోపాన్ని, ఉగ్రతను కుమ్మరించినట్లుగా, అందరినీ సంహరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వ్యక్తిగతంగా కూడా దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత వ్యక్తిగతంగా కూడా పడుతుంది. అదే రీతిలో ప్రపంచమంతటి మీద పడుతుంది లేదా దేశమంతటి మీద పడుతుంది అని మనం గ్రహించాలి. ఇలాంటి విపత్కాల పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఏ రీతిలో అయితే దేవుని వైపు తిరిగాడో, విమోచన కొరకు లేదా విడుదల కొరకు వేడుకున్నాడో, అదే రీతిలో మనం కూడా దేవుని వైపు తిరగాలని దావీదు గారి జీవితం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. అదే అంటున్నాడు, యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకుము. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు దేవునితో ఏ రీతిలో ఏ రకమైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నారో మనం ఆలోచన చేసినట్లయితే, ఒక తండ్రికి ఒక కుమారుడికి ఉన్నటువంటి ఆ రిలేషన్ మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మన ఇంట్లో కనుక ఒక తండ్రిని కుమారుడు ఏ రీతిలో అయితే నన్ను కొట్టొద్దు లేదా నన్ను తిట్టొద్దు, నన్ను మరి గద్దించొద్దు, నా మీద కోప్పడొద్దు అని ఏ రీతిలో అయితే కుమారుడు అడుగుతాడో, అదే రీతిలో దావీదు గారు దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు అంటే భయపడాల్సినటువంటి అవసరత లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటే మరి ఈ సమాజం ఏమని చేసిందంటే దేవుడంటే శిక్షించేవాడు, దేవుడంటే కొట్టేవాడు అనేటటువంటి పరిస్థితులు మన చుట్టుపక్కల మరి వినపడుతూ ఉన్నాయి. దేవుడు అనగానే భయంకరుడిగా కొన్ని కత్తులు పట్టుకొని, లేకపోతే మరి భయంకరమైనటువంటి వికృత రూపం వేసుకొని, భయంకరమైనటువంటి నాలుకలు వేసుకొని ఉంటాడనేటటువంటి భావన చాలా మందిలో ఉంది. దేవుడు అంటే కొట్టేవాడు, చంపేవాడని కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమించేవాడు, లోకమును ఎంతగానో ప్రేమించాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ సత్యాన్ని ఎరిగినటువంటి దావీదు గారు దేవుడు ప్రేమించేవాడు, దేవుడు కరుణించేవాడు, దేవుడు కృప చూపించేవాడని సత్యాన్ని ఎరిగినటువంటి దావీదు గారు ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు తిరిగి ఒక కుమారుడు తండ్రితో ఏ రీతిలో అయితే సంభాషణ చేస్తాడో, మాట్లాడతాడో, ఆ రీతిలో దావీదు గారు మరి ఇక్కడ దేవునితో సంభాషణ చేస్తున్నాడు. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. దేవుణ్ణి బతిమాలుతూ ఉన్నాడు, దేవుణ్ణి మరి ప్లీజ్ చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మరి తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నేను చాలా భయపడిపోతూ ఉన్నాను, నేను వణికిపోతూ ఉన్నాను, నన్ను బాగు చేయము అని చెప్పి అంటూ ఉన్నాడు. నా ప్రాణము బహుగా అదురుచున్నది, ఎవరు లేరు ఈ సమయంలో నన్ను ఆదుకునేవాళ్ళు. ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని ఏ నరమానవుడు ఆదుకోలేడు. ప్రియమైనటువంటి దేవుని జ్ఞానం చేత ఏదైనా బయలుపడితే తప్పనిచ్చి దేవుని కరుణ, దేవుని కృప, దేవుని యొక్క వాత్సల్యము మనుషుల ఎడల కృమ్మరించబడకపోతే ఈ కరోనా వైరస్ నుంచి ఎవ్వరూ మనల్ని కాపాడలేరు. ఒక దేశ ప్రధాని కానీ, ఈ ప్రపంచంలో ఉన్న దేశ ప్రధానులు కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు కానీ, లేదా ఇంకెవరైనా మనుషులు ఎవ్వరు కూడా ఈ పరిస్థితుల నుంచి మనల్ని రక్షించలేరు. మనల్ని రక్షించగలిగిన సమర్థుడు ఒక్కడే దేవుడు. యేసయ్యను మనం మరి ఆశ్రయించవలసి ఉన్నది. ఇక్కడ దావీదు గారు దేవుడి పైన ఆధారపడినట్లుగా ఒక గొప్ప శక్తి కలిగిన రాజు అయినప్పటికీ, ఒక మంచి పొజిషన్లో సింహాసనం కలిగిన రాజు అయినప్పటికీ దావీదు గారు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడంటే మరి దేవుని పైన ఆధారపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, విమోచన కొరకు, విడుదల కొరకు దేవుణ్ణి వెంబడిస్తున్నట్లుగా, దేవుణ్ణి బతిమలాడుతున్నట్లుగా, దేవుని సహాయము కోరుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. చూడండి ఎంత చక్కని కమ్యూనికేషన్ కలిగి దేవునితో దావీదు గారు ఉన్నారు మనం చూడగలుగుతూ ఉన్నాం. చక్కగా తండ్రి కుమారుడు మాట్లాడుకున్న రీతే మనకి ఇక్కడ కనపడుతుంది. ఈరోజు ఇలాంటి రిలేషన్ దేవునితో నీకుందా? ఇలాంటి సంబంధం దేవునితో నువ్వు కలిగి ఉన్నావా? ఏదో చర్చికి వెళ్తున్నాను, రొటీన్ లైఫ్ అయిపోయింది, పైపెచ్చి మధ్యలో కరోనా వైరస్ వచ్చింది, ఆ రొటీన్ లైఫ్ని బ్రేక్ చేసేసింది, ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉందనుకుంటున్నావా? ఎందుకంటే మందిరాలు లేవు కదా, వెళ్ళటానికి లేదుగా, పాస్టర్ గారు చెప్పేది మరి 2 గంటలు వెచ్చించి వినాలి కదా, ఇలాంటివి లేవు కదా, ఈ సమయంలో చాలా హ్యాపీగా ఉన్నావా? అదే కనుక సినిమా హాల్లో 3 గంటలు కూర్చొని చూస్తుంటే ఇంకో 2 గంటలు ఉంటే బాగుండు అనుకుంటావు, అవునా కదా? సినిమా హాల్లో 3 గంటలు పిక్చర్ అయిపోయింది అనుకోండి, అరే అప్పుడే అయిపోయిందా, ఇంకో 2 గంటలు ఆ సినిమా హాల్లోనే కూర్చొని ఉంటే ఎంత బాగుండో, ఇంకో 2 గంటలు సినిమా పెంచితే బాగుంటుందని, టైమింగ్స్ మార్చితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యానికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చూసి నరకాన్ని పోవద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ సినిమా యాక్టర్స్ మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా ఒక రోజున ముసలోళ్ళు అయిపోయి కృషించిపోయి చావాల్సిన వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళ అంతం బహుఘోరమైనటువంటిదని మనం గమనించాలి. దేవుని సన్నిధికి రావటానికి లేదా దేవుని వాక్యాన్ని వినటానికి నువ్వు ఇష్టపడవేం, కానీ ఇలాంటి లోక సంబంధమైనటువంటి అల్లరి చిల్లరితో కూడినటువంటి ఆటపాటలు వినటానికి మాత్రం నువ్వు గంటలు గంటలు, రోజులు రోజులు వెచ్చిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటూ ఉన్నావు, నీ ఆత్మను పాడు చేసుకుంటూ ఉన్నావు, నరక ప్రాయానికి సిద్ధపరుచుకుంటూ ఉన్నావు. ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకో. అంత స్టేటస్ కలిగిన దావీదు గారే అంటూ ఉన్నాడు, రాజుగా ఉన్న దావీదు గారు అంటున్నాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. 10 మంది సైనికులకి లేదా 10 మంది మంత్రులకి చెప్పి అదిగో అటువంటి వాళ్ళందరినీ యుద్ధం చేసి చంపేయండి అని చెప్పలేడా? కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దావీదు గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సమయంలో ఏది ఆలోచన చేయాలన్నా దేవుని పైన ఆధారపడేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుణ్ణి అడిగేవాడు. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, శత్రుసేనల నుంచి నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, ఈ ఆపత్కాలంలో నన్ను ఆదుకో అని చెప్పి ఆయన దేవుని వైపు తిరిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి దినాల్లో, విపత్కాల పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో మనం చూద్దాం. చూడండి, బైబిల్ ఉన్నవారు తెరవండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నామో ఒకసారి మనకు అర్థమైపోద్ది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయో నేటి దినాన కళ్ళకు కట్టినట్టుగా ఈ వాక్యం చెప్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది,
సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. హల్లెలూయా. నాశనము వెంబడి నాశనము కలుగుతున్నది. ఈ రోజులు అలాంటి రోజులు కావా? ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నామే, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామే. మొదట్లో కరోనా వైరస్ ఒకే ఒక రకమైనటువంటి మ్యూటేషన్ కలిగి ఉందని మనం అనుకున్నాం. కానీ అది రాను 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 వేషాలు మారుస్తుందని, మ్యూటేషన్ చెందుతుందని, రకరకాలుగా దాని రూపాలు మార్చుకుంటుందని మనం వింటూ ఉన్నాం, భయపడిపోతూ ఉన్నాం. మొదట్లో కొన్ని రోగానికి కొన్ని సూచనలు చూపించే దగ్గు, జలుబు, జ్వరం. ఇప్పుడు కరోనా వైరస్ అసిమ్టమాటిక్ అయిపోయింది. అంటే ఏ ముందస్తు సూచనలు ఏముండవు. లోపలికి వెళ్ళి కుదేలు చేయటమే దాని పని, లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్ని ధ్వంసం చేయటమే దాని పని. అలాంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యుద్ధ వార్తలు వింటూ ఉన్నాం. చైనా వాడు మన మీదకు దూసుకొస్తున్నాడని, ఆక్రమిస్తున్నాడని మనం వింటూ ఉన్నాం. చైనా వాడు మన పైన దండెత్తి వస్తున్నాడని మనం చాలా భయపడిపోతూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందులో భాగంగా ఇశ్రాయేలీలు కూడా సహాయం వస్తారని మనం కోరుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఏ వెపన్స్ కూడా మనకి ఇస్తారని వార్తల్లో మనం వింటూ ఉన్నాం. ఇది సమాచారం వెంబడి సమాచారం కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నాశనము వెంబడి నాశనము కాదా? భయం కాదా? పోనీ ఇదైపోయింది అనుకుందాం, మిడతల దండు. ఎక్కడో ఆఫ్రికా దేశంలో పుట్టినటువంటి మిడతలు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి. ఒక్కరోజు అవి గనక పంట మీద కూర్చుంటే, ఒక్క రాత్రి పూట పంట మీద కూర్చుంటే 35,000 మంది ఆహారాన్ని స్వాహా చేసి హాంఫట్ చేసేస్తాయి. హాంఫట్ అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎంత భయంకరమైనటువంటి దుర్దినాలు, కరువు దినాలు, కరువు వచ్చేసేటువంటి పరిస్థితులు. ఒకవైపు ఆర్థికంగా కుంగిపోయింది దేశం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో మనం పరిశీలన చేస్తే మానవుడు అయినటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వైపు తిరగాలి. దావీదు రాజు గారు ఏ రీతిలో అయితే దేవుని వైపు తిరిగారో, ఏ రీతిలో అయితే దేవుని సహాయాన్ని కోరుకున్నాడో, విమోచన కొరకు లేదా విడుదల కొరకు దేవుణ్ణి ఆశ్రయించాడో, అదే రీతిలో మనము దేవుని వైపు తిరిగి దేవుణ్ణి వేడుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప ఫలితాలు మనం చూడగలుగుతాం. గొప్ప దేవుని సహాయము మనం పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము మనం చూసినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరు ఆదుకోలేరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకోవాల్సింది దేవుడు ఒక్కడే, సజీవుడైనటువంటి దేవుడు, నిత్యము జీవించేటటువంటి దేవుడు, మరణమును ఓడించినటువంటి దేవుడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి దేవుడు మనల్ని ఆదుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27లో చూడండి. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. రాజు అంట వ్యాకుల పడుతున్నాడు. ఈ రోజుల్లో ప్రపంచ ప్రధానులందరూ, నాయకులందరూ వ్యాకులు పడిపోతున్నారు. ఈ ఉపద్రవం నుంచి ఎవరు మనల్ని రక్షిస్తారు, ఎవరు మనల్ని కాపాడుతారు అని వ్యాకులు పడిపోతున్నారు. మందుల తయారులో నిమగ్నమై ఉన్నారు. కానీ మొట్టమొదటిగా చేయవలసింది ఏంటో తెలుసా? ప్రపంచ ప్రధానులందరూ దేవుని వైపు తిరగారు. దావీదు రాజు గారు ఏ రీతిలో అయితే దేవుని వైపు తిరిగాడో ఆ రీతిలో ప్రపంచ ప్రజలందరూ దేవుని వైపు తిరగాలి. అధికారులు భీతి నొందుతున్నారు. కింద ఉన్నటువంటి ప్రధానులు, కింద ఉన్నటువంటి అధికారులు చాలా మొదట్లోనేమో ఈ కరోనాని కట్టడి చేసేస్తామని చెప్పి చాలా భయంకరమైనటువంటి నినాదం చేసి లాక్డౌన్లు పెట్టి క్రూరంగా కొట్టి హింసించారు. ఒక వ్యక్తిని గొడ్డును బాదినట్టు బాదుతుంటే నా ప్రాణం చెలించిపోయింది. దీంట్లో మతోన్మాదం కూడా చూపించారు. ప్రియమైనటువంటిది, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం, అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. లాక్డౌన్లు పెట్టి ఎందుకని భీతి నొందుచున్నారు. ఇది ఏం చేసేస్తుందో అని భయం.
సామాన్య జనులు వణుకుచున్నారు అని యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సమయంలో దావీదు రాజు గారు తిరిగినట్లుగా మనం కూడా దేవుని వైపు తిరిగితే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అదే మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దావీదు గారు వేటి నుంచి విడిపించబడ్డారో మనం ఒకసారి చూసినట్లయితే, మరి దుష్టుల చేతిలో నుండి విడిపించమని ఆయన వేడుకున్నాడు. కీడు చేయి వారి చేతిలోంచి విడిపించమని ఆయన కోరుకున్నాడు. కీర్తన గ్రంథం 71:4లో మనం చూసినట్లయితే, కీడు చేయి వారి చేతిలో ఉంచి నన్ను విడిపించన్నాడు. అదే రీతిలో దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపించు అని చెప్పి విమోచించని కీర్తన గ్రంథం 141లో మనం చూస్తున్నాం. శత్రువుల చేతిలో ఉంచి నన్ను విడిపించమని కీర్తన గ్రంథం 143:9లో మనం చూసాం. అన్యుల చేతిలో ఉంచి నన్ను విడిపించలేదు విమోచించని కీర్తన గ్రంథం 144:11లో మనం చూసాం. బలత్కారుల చేతిలో ఉంచి నన్ను విడిపించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 119 కీర్తనలు 119, 134లో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నీ ప్రార్థన ఏ రీతిలో ఉంది? ఈరోజు నీ ప్రార్థన ఏ రీతిలో ఉంది? ఈ విపత్కాల పరిస్థితుల్లో నీ మీద నువ్వు ఆధారపడ్డావా? దావీదు గారిని చూడండి, ఆయన మీద ఆయన ఆధారపడలేదు. ఆయన స్వచ్ఛత్వం మీద ఏమీ ఆనుకోలేదు. ఆయన కేవలం దేవుని పైన ఆధారపడ్డాడు. దావీదు గారు మరి అలా చేయబట్టే ఆయన ప్రతి విషయంలో అన్ని యుద్ధాల్లో ఆయన విజయాన్ని సాధించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రీతిలో అయితే దావీదు గారు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడో ఆ రీతిలో కనుక మనం ప్రార్థన చేస్తే మరింత దేవుని విడుదలను యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇన్ డీటెయిల్గా మనం చూడాలంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో ఏ వాటి నుంచి దేవుడు విడిపిస్తాడో మనం చూడగలం. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. 20వ వచనం, క్షేమకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గముల నుండి, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను మరి చాటు చేయును. ఇంకా మనం చూసినట్లయితే, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు, పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము చూడండి ఎంత చక్కని విధానంలో మనకి నేర్పిస్తుందో యోబు గ్రంథం. దావీదు ఏ రీతిలో అయితే దేవుని వైపు తిరిగాడో అదే రీతిలో మనం దేవుని వైపు తిరిగితే అనేక బాధల్లోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడంట. చూడండి, 6 బాధలు కలిగినను మనల్ని ఆయన విడిపించగలడు, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదని దేవుని వాక్యం సెలవు. క్షామకాలమున మరణము నుండి అండి, కరువు దినాల్లో మరణం నుంచి, ఇప్పుడు నిజంగా కరోనా వైరస్ వచ్చి మరణ ఘోష వినపడుతుంది, ఆకలి కేకలు వినపడుతున్నాయి. ఆకలి కొరకు అలమటించి చనిపోయిన వారి గురించి మనం వార్తలు వింటూ ఉన్నాం. వాటి నుంచి దేవుడు మనల్ని రక్షించగలడు. అదే రీతిలో యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన మనల్ని తప్పించేవాడని ఆయన దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా. నోటి మాట, చాలా మంది సూటి పొట్టులు మాటలు పొడుస్తుంటారు. అది ఎలా ఉంటుందో తెలుసా? బల్యం పెట్టి పొడిచినట్లే ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి వేదన కలిగించే మాటలు మాట్లాడతారు, మనోవేదన కలిగించే మాటలు మాట్లాడతారు. మరి ఆ మాటలకు రోగాన్ని పడి చచ్చిపోయేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అటువంటి భయంకరమైనటువంటి నోటి మాట వల్ల కలిగే నొప్పి నుంచి వాటి మనకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు, గొప్ప సముద్రము ఉప్పొంగి ప్రళయము వచ్చినను నువ్వు భయపడవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా చిన్నతనంలో ఒక వరద వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా నాన్నగారు అబ్రహాం ఎలిఫజాయ్ గారు, ఆయన మరి ఆ వరద వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఇంటి మీదకి ఎక్కించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మరి వాళ్ళకి బెడ్లు లేవో మరి ఏంటో కానీ వాళ్ళకంత సెక్యూరిటీ లేదు, వాళ్ళు భయం, వాళ్ళు బాధపడిపోతున్నారు ఏమైపోతామని. అబ్రహాం పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం చక్కగా ఉంటామని చుట్టుపక్కల ఉన్న హైందవ సహోదరులు అందరూ కూడా మా ఇంటి మీదకి వచ్చేసారు. మా ఇంటి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరికీ మా అమ్మగారు ఏం చేశారో తెలుసా? చక్కగా మా నాన్నగారు వెల్ ప్రిపేర్డ్
చాలా ప్రీ ప్లాన్డ్గా ఆయన ఏం చేశారంటే బియ్యం బస్తాలు, ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, గుడ్లు, కావలసిన ఆహార పదార్థాలు అన్ని పైకి పెడితే పెద్ద వాన తుఫాను పడుతూ ఉంటే, ఇళ్ళు మునిగిపోతూ ఉంటే దేవుడు మమ్మల్ని ఎంతగా బలపరిచాడంటే ఆహారము ద్వారా మా ఇంటి మీదకి వచ్చిన వారందరినీ దేవుడు పోషించాడు. హల్లెలూయా. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు, పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకునేందు. ఎంత ప్రళయం వచ్చినా కానీ నీ రాళ్ళు కదలబడవు, నీకున్న ఆస్తులు పాడవు, నీకున్న సంపద నష్టపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తే కొడుకొని లేచేసరికి రాళ్ళు మార్చేస్తారు. కొంతమంది ఉంటారు దురాపేక్ష. వాళ్ళు ఏం చేస్తారంటే పక్కడి పొలాన్ని ఆక్రమించడానికి గట్టు దువ్వేసి పక్కనేసేసి రాళ్ళు మార్చేస్తారు. కానీ దేవుని కాపుదల ఉంటే ప్రళయం వచ్చినా రాళ్ళు కదలవు, ఇలాంటి దుస్తులు కన్నుబడవు, ఇలాంటి మార్పులు ఏమి జరగవు. ప్రియమైనటువంటి దేవుని వల్ల పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుందు, అడవి మృగములు నీతో సమ్మతిగా నున్న. అడవి మృగాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మృగ స్వభావం కలిగినటువంటి వారు, చాలామంది చిన్న చూపు చూసేటటువంటి వాళ్ళు, క్రైస్తవులను చిన్న చూపు చూసేవాళ్ళు చాలామంది నేటి దినాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు మన పక్షాన ఉంటే సమ్మతిగా ఉంటారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క కాపుదల, విమోచన, విడుదలకు సాదృశ్యం. ఈరోజు అటు విడుదల నీకు కావాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వైపు నువ్వు తిరగాలి, దేవుడిని ఆశ్రయించాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే చాలామంది దేవుణ్ణి విమోచన కొరకు, విడుదల కొరకు, వారికి ఉన్న పరిస్థితుల్లోంచి విడుదల కొరకు కోరుకున్నారు. కుష్ఠరోగి శుద్ధి చేయమని వేడుకున్నాడు. నీకు ఇష్టమైతే దేవా, కేవలము నీకు ఇష్టమైతే నాకున్న ఈ కుష్ఠరోగం నుంచి నన్ను విడుదల కలిగించు, నాకు విడుదల దయచేయి, విమోచించు అని చెప్పి ఎప్పుడైతే హృదయాంతరంగంలోంచి వేడుకున్నాడో వెంటనే దేవుడు కనికిరపడి నాకు ఇష్టమే. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! నిన్ను కూడా విడిపించడానికి, విపత్తు కాలంలో నిన్ను విమోచించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కుష్ఠ రోగిని ఏ రీతిలో అయితే ఇష్టపడి విమోచించాడో మార్కు సువార్త 1:40 అదే రీతిలో ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని విడిపించగలిగిన సమర్థుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, శక్తి కలిగిన మహాదేవుడు యేసయ్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంకా మనం చూసినట్లయితే శతాధిపతి తన దాసుడిని బాగు చేయమని కోరుకున్నాడు. మార్గమధ్యంలో దేవుడిని కలుసుకున్నాడు, యేసయ్యని కలుసుకున్నాడు. అయ్యా, నా ఇంట్లో దాసుడు మరి భయంకరమైనటువంటి పక్షవాయువుతో బాధపడుతున్నాడు, అతన్ని విడిపించవా? నేను వచ్చి నీ ఇంటికి వచ్చి విడిపిస్తా పదంటే, నువ్వు మాత్రం నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుడిని కాదు, నువ్వు నోటి మాట ద్వారా సెలవు దేవా చాలు, నా ఇంట్లో దాసుడు బాగుపడి. నేను అధికారానికి లోబడిన వాడినే, నేను కొంతమందిని రామంటే వస్తారు, పోమంటే పోతారు, నాకు అంత కెపాసిటీ ఉంది. కానీ నేను ఈ పరిస్థితిలో నిస్సహాయుణ్ణి, నాకు నువ్వు తప్ప వేరొక దిక్కు లేదు దేవా, నువ్వు నోటి మాట సెలవి, చిన్న మాట సెలవి దేవా, నా దాసుడు స్వస్థత పడతాడు, నేను సంతోషంగా ఉంటాను, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను ఆయన నా స్థితిలో చూసి అని ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకున్నాడో వెంటనే ఆ ఇంట్లో దాసుడు స్వస్థత నొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుణ్ణి వేడుకుంటే ఈ రోగం నుంచి, పక్షవాయువు నుంచి బాగు చేశాడు, కుష్ఠరోగం నుంచి బాగు చేశాడు, ఈ కరోనా రోగం నుంచి దేవుడు బాగు చేయగలిగిన సమర్థుడు. నువ్వు దేవుని వైపు తిరగాలి, నీ స్వశక్తి నేను కాపాడలేదు. అందుకని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూసినట్లయితే చాలామంది దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా నీ వస్త్రపు చెంగును మాత్రం మమ్మను తాకనువ్వు, నీ వస్త్రపు చెంగును మమ్మను తాకనివ్వు, మేము స్వస్థపడతామని కోరుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6:56 అనేకులు ఆయన వస్త్రపు చెంగును తాకి స్వస్థత పడ్డారు. హల్లెలూయా! ఎంత శక్తి కలిగిన దేవుడు అండి యేసయ్య, ఎంత ప్రభావం కలిగిన దేవుడు యేసయ్య. నోటి మాట సెలవిస్తే చాలు సమస్త సృష్టి లోబడిపోతూ ఉంది. ఒక మనిషిగా నువ్వు లోబడట్లేదు కనుకే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులని నువ్వు చూస్తూ ఉన్నావు. నీ జీవితాన్ని మార్చుకో, యేసయ్య వైపు తిరుగు. ఎంతకాలం నీ వంకర టెంకర బతుకు, కుక్కతోక వంకర, ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతావు?
ఈ రోగాలు తెచ్చిపెట్టుకుంటావు, దేవుని వైపు తిరుగు. ఆయన కృపకు పాత్రుడుగా ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆయన నిన్ను మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని విడిపిస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు, మనల్ని సజీవుల లెక్కలో ఉంచుతాడనే ఆ ధైర్యం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీకుందా? కుష్టి రోగుకున్న విశ్వాసం నీకు లేదే? శతాధిపతికున్న విశ్వాసం నీకు లేదే? మార్కు సువార్త 6:56 ఉన్న జన సమూహములకున్న విశ్వాసం నీలో లేదే? మరి ఎలా ఈ కరోనా వైరస్ బారి నుంచి నువ్వు రక్షించబడతావు, తప్పించబడతావు, విడిపించబడతావు, విమోచన పొందుతావు? ఒకసారి పరిశీలన చేసుకో. నిజంగా నువ్వు గనక దేవుని సహాయం గనక కోరుకుంటే, దావీదు గారు నేను మొదట్లోనే చెప్పాను, మొదట్లోనే నేను మీకు చూపించాను ప్రియమైనటువంటి, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. ఆయన దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఈ సీకింగ్ ఫర్ ది గాడ్స్ హెల్ప్. ఆయన దేవుని సహాయం కొరకు కనిపెట్టి ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి పరిశీలన చేసుకో. డాక్టర్లు బాగు చేయలేరు, గొప్ప గొప్ప నాయకులు ఈ ఉపద్రవం నుంచి నేను రక్షించలేరు. ఇప్పుడు మొదట్లో కరోనా కట్టడి చేసేస్తాం, లాక్డౌన్లు పెట్టన్నారు. ఇప్పుడు కరోనాతో సహజీవనం అంటే లోపలేసుకొని తిరగాలి. బతికితే బతకండి, సత్తే సావండి. అంతేగాని మనందరం కలిసి దేవుని వైపు తిరుగుదాం అనే నాయకుడు ఒక్కడు లేడు. ప్రియమైన ఒక్క డాక్టర్ కూడా లేడు. ఒకసారి పరిశీలన చేసుకోండి. బైబిల్ గ్రంథంలో దావీదు గారు దేవుని వైపు తిరిగాడు. ఒక విజయవంతమైనటువంటి ఆ యొక్క రాజరికాన్ని నడిపించగలిగాడు. అనేకులు రాజులు ఈ లోకంలోకి వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ జీవితాల్లో అనేకమైన అపజయాలు వారు చూశారు. కానీ దావీదు రాజు గారు మాత్రం మొత్తం విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళారు. ఎందుకో తెలుసా? ది సీక్రెట్ ఆఫ్ దిస్ విక్టరీ, ఆ యొక్క విజయానికి రహస్యం ఏంటో తెలుసా? ఆయన దేవుని వైపు తిరిగాడు కనుక. కుష్ఠరోగులు ఆ యొక్క విమోచన నుంచి బాగుపడ్డారంటే దానికి రహస్యం ఏంటో తెలుసా? వారు దేవుణ్ణి ఆశ్రయించారు గనక విడిపించబడ్డారు. శతాధిపతి దేవుణ్ణి ఆశ్రయించాడు గనక ఆ దాసుడు బాగుపడ్డాడు. అదే రీతిలో అనేక జన సమూహములు దేవుని వస్త్రాన్ని తాకాలని కోరుకున్నారు గనక ఆయన అనుమతించాడు గనక వాళ్ళందరూ ఆరోగ్యాన్ని పొందుకున్నారు, స్వస్థతనందారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య నమ్మదగిన వాడు, నిన్ను విమోచించువాడు ఆయనే. మన టైటిల్ నేను చెప్పాను, నీకు విడుదల లేదా విమోచన కావాలా? నీకు విమోచన కావాలంటే విడిపించగలిగిన సమర్థుడైన యేసయ్యను ఆశ్రయిస్తే వ్యర్థమైన వాటిని ఆశ్రయించకండి. కళ్ళుండి, ముక్కులుండి, చెవులుండి, నోరుండి మాట్లాడలేనివి, ముక్కులుండి వాసన చూడలేనివి, కళ్ళుండి చూడలేనివి, చెవులుండి వినలేనివి, కాళ్ళుండి నడవలేనివి, చేతులుండి తాకలేనివి, వీటి మీద ఆశ్రయించకుండా సజీవుడు, నిరంతరము జీవిస్తున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను నువ్వు ఆశ్రయిస్తే he will definitely change these situations in your life and in entire world. నీ జీవితంలో, ప్రపంచంలో ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారందరినీ, ప్రపంచం అంతటినీ మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు. నీకు విడుదల కావాలా అని మరొకసారి క్వశ్చన్ మార్క్ చేస్తున్నాను. అయితే సందేహపడకుండా, నీ జీవితంలో అవిశ్వాసానికి లేదా అల్ప విశ్వాసానికి లేదా అపనమ్మకానికి తావీయకుండా ఉన్న పలానే నీవు నీ కుటుంబము రక్షించబడాలని, విపత్కాల పరిస్థితుల్లోంచి తప్పించబడాలని మోకరించి ప్రార్థన చేయి. He will protect your family. He will feed your family. He will bless your family. చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా, ఈ సమయంలో ఎవరైతే నీ కాపుదల, సంరక్షణ, భద్రత, మీరు దయచేసే విడుదల, విమోచన కోరుకుంటూ ఉన్నారో అటు వారందరికీ నాయన విమోచనను మీరు దయచేయండి. ఈ విపత్కాల పరిస్థితుల్లో ఉంచి బిడ్డలను రక్షించి భద్రపరచండి.
వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. మరి ఈ యొక్క నాయన పరిస్థితులు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో మాకు తెలియదు. ఈ రీతిలో నాయన మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటూ, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగపరుచుకుంటూ, మీ రాకడకు మేము సిద్ధపడుతూ, మీ రాకడ సమయంలో మేము ఎత్తబడే గుంపులో ఉండటానికి మాకు సహాయం చేయండి. అవిశ్వాసుల్లాగా లోకంలో కలిసిపోకుండా మీ కంచె నాయన నీ బిడ్డల చుట్టూరు వేయండి. ఎందుకంటే నాయన ఈ యొక్క పరిస్థితుల్లో నాయన విశ్వాసులందరూ చెదిరిపోతూ ఉన్నారు నాయన. మీరు నాయన ఇది ఒక పెద్ద పరీక్షగా మా ముందు ఉంచారు. ఈ పరీక్షలో ప్రతి ఒక్కరు గెలవటానికి, నెగ్గటానికి నాయన నీ కుమార్తెలు అనబడటానికి మీరు సహాయం చేయండి. అల్పుడు నాయన నన్ను మీ వాక్యం ద్వారా బిడ్డలను బలపరచడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మీరు అక్కడ ఆలస్యమైతే లాక్డౌన్లు ఇంకా ఎలాగే కొనసాగి ఈ రీతిలోనే మరొకసారి మేమందరం నాయన బిలీవ్ ఇన్ బైబుల్ ట్రూత్స్ ఛానల్ ద్వారా కలుసుకుని మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యంను మా అందరికీ దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని విన్న మీరు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. అనేకులకి వాక్యాన్ని మీరు బోధించండి. అదే రీతిలో అనేకులను దేవుని తట్టు తిప్పండి. దేవుని కృపకు పాత్రలు కండి. బిలీవ్ ఇన్ బైబుల్ ట్రూత్స్ ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ యేసయ్య శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.